హాయ్ అండి. ఈరోజు నేను పాల తాలికలు చేస్తున్నాను. దానికోసం ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాను, 1 లీటరు పాలు, సగ్గుబియ్యం ఒక 50 గ్రాములు నానబెట్టి ఉంచాను. అలాగే బెల్లం, షుగరు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే ఈ పాల తాలికలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒత్తి బెల్లం వేసినా అంత బాగోదు, షుగర్ వేసినా కూడా అంత బాగోవు అనమాట. ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలికల కోసం పిండి కలుపుతున్నాను. ఇది పొడిపిండే. ఈ పొడిపిండిలో 2 స్పూన్లు మైదా పిండి కలుపుకుంటే తాలికలు అనేవి విడిపోకుండా పాలల్లో కరిగిపోకుండా బాగుంటాయండి. అందుకని చెప్పి 2 స్పూన్లు మైదా పిండి చల్లించేసి నార్మల్ వాటర్తో కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మరీ జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలిపి పక్కన పెట్టుకుని తాలికలు చేయడానికి బాండీ పెట్టి లీటర్ పాలు పోసానండి, 1/2 లీటర్ వాటరు, ఈ 2 కలిపి మరిగించుకోవాలి. ఈలోపు నేను యాలకుల పౌడర్ కూడా చేసుకుంటున్నాను. అలాగే బెల్లం, షుగరు కలిపి కొంచెం వాటర్ పోసి కరిగించే పొయ్యి మీద పెట్టి కరిగే వరకు. ఈ పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం అయితే వేసేసానండి. సగ్గుబియ్యం సగం ఉడికిన తర్వాత అప్పుడు మనం తాలికలు అయితే వేసుకోవాలి. అందులో సగ్గుబియ్యం అయితే సగం వరకు ఉడికిపోయినాయి. వండి షుగరు, బెల్లం కూడా కరగబెట్టేసాను. ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడైతే తాలికలు పాలల్లో వేసుకోవాలి. వీటికి నేను చక్రాల గిద్దలు అయితే ఉపయోగించానండి. కొంతమంది అయితే చేతులతో కూడా చేసేస్తారు. చేతులతో చేసే దాంట్కైతే మనం వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి. మనం జంతికల గిద్దలో పెట్టుకుని పిండేసామనుకోండి, నార్మల్ వాటర్ పోసి కలిపేసుకోవచ్చు. ఇది కూడా జంతికల మాదిరిగా మనం మొత్తం పాలల్లో స్ప్రెడ్ చేసుకుంటే అది ఒత్తేసామనుకోండి జంతికల్లాగా వెడవడంగా. మనకు జంతికలకి ప్లేట్లు ఉంటాయి కదా, ఆ ప్లేట్లలో పెద్ద హోల్ ఉన్నదాన్ని మనం తీసుకుని, నేనైతే స్టార్ది పెట్టాను, లేదంటే మామూలు జంతికలుగా వేసుకుంటాం కదా అది కూడా పెట్టుకోవచ్చు. ఇవి పెట్టి మొత్తం అన్నీ ఒత్తేసుకుని ముందే కదపకూడదండి. అది కదపకుండా కొంచెం సేపు ఉడకనివ్వాలి. అప్పుడు అవి గట్టి పడతాయి. ఆ తర్వాత మనం కలపచ్చు. అలాగే కొబ్బరి చిప్ప 1/2 తీసుకున్నాను. సగమేమో కోరామండి, సగం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం. ఈ కోరిన ఈ కొబ్బరి వేసామనుకోండి పాలల్లో తాలికల్లో ఉడికి మంచి టేస్ట్ వస్తాయి తాలికలు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత చివరిగా మనం ఈ స్వీట్ వేసుకోవాలి. బెల్లం, పంచదార కరిగించిన సిరప్ వేసుకుని కలిపేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోద్ది. ఈ తాలికలకి పిండి కలిపేటప్పుడు నేను సాల్ట్ ఒకటే వేసానండి, షుగరు, బెల్లం ఏమీ వేయలేదు. అంటే మనకు ఎలాగో పాయసం అంతా స్వీట్గా ఉంటుంది కాబట్టి మేము తాలికల్లో మేము స్వీట్ అయితే వేయం. తాలికలు కూడా స్వీట్గా కావాలనుకునే వాళ్ళు కొంచెం బెల్లం వాటర్ వేసి కలుపుకోవచ్చండి. కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మా అమ్మ ఇలాగే చేసేదండి, చాలా బాగుండేది. నేను కొబ్బరి ముక్కలు పచ్చివే వేసాను. మీరు కావాలనుకుంటే అవి ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. జీడిపప్పులు, కిస్మిస్ ఫ్రై చేస్తాం కదండి, అప్పుడు ఈ కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేసుకుని అప్పుడు వేసుకుంటే అది కూడా బాగుంటుంది. చూసారా తాలికలు, చూసారా పాయసం పలసగానే ఉందండి. మనం వండినప్పుడే చిక్కబడిపోయింది అనుకోండి, మళ్ళీ చల్లారితే మరీ గట్టిగా అయిపోతాయి అన్నమాట. మనం ఇలా పలచగానే తీసుకోవాలి. అలాగే తాలికలు పాలల్లో కలిసిపోకుండా చూసుకోవాలి మనం, అప్పుడే అది మంచి టేస్ట్ ఉంటుంది.
ఇప్పుడు కొంచెం నెయ్యి పోసి వేరే బాండీలో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి వేసుకోవాలి. నెయ్యి కూడా అందులో పోసేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఫ్రై చేసినవన్నీ తాలికల్లో వేసిన తర్వాత నేను యాలకుల పొడి ముందు వేయటం మర్చిపోయాను మధ్యలో. ఇప్పుడు చివరిలో అయితే కలిపానండి యాలకుల పొడి. అది జార్లో ఉండిపోయింది, నేను చూసుకోలేదు మర్చిపోవటం వల్ల యాలకుల పొడి కడపలేకపోయాను. లాస్ట్లో కలిపాను అనమాట. ఆ గిన్నెలోకి తీసేస్తున్నప్పుడు గుర్తొచ్చి కలిపాను. షుగర్ వేసి కొంచెం పొడి చేశాను కదండి యాలకులు, అప్పుడైతే వేసేసాను అనమాట. చూసారుగా మా పాల తాలికలు. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తాలికలు ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి. ఇదిగోండి నేను లాస్ట్లో వేసాను, మర్చిపోయాను అన్నాను కదా, కొంచెం గిన్నెలోకి తీసేస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.